దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వరరెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వరరెడ్డి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వరరెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వరరెడ్డి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.